నమస్కారం. సంఖ్యాశాస్త్ర పరంగా నెలలో వచ్చేటటువంటి ఏ తేదీలలో ఎలాంటి పనులు నిర్వహించటం ద్వారా కార్యసిద్ధిని త్వరగా పొందవచ్చో, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నెలలో వచ్చేటటువంటి ప్రత్యేకమైన తేదీలలో ప్రత్యేకమైన పనులు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఎవరైనా సరే నెలలో వచ్చేటటువంటి 1, 10, 19, 28 ఈ తేదీలలో ఉద్యోగపరంగా పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు నిర్వహిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి కూడా 1, 10, 19, 28 తేదీలు విశేషంగా సహకరిస్తాయి. కోర్టు పరంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవటానికి, లాయర్లను కలుసుకోవటానికి, కీలకమైన చర్చలు చేయటానికి కూడా ఈ తేదీలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి కూడా 1, 10, 19, 28 తేదీలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి, సన్మానాలు చేయించుకోవటానికి కూడా ఈ తేదీలు విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి 1, 10, 19, 28 తేదీల్లో ఈ ముఖ్యమైన పనులు నిర్వహించుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 2, 11, 20, 29 ఏ నెలలోనైనా సరే ఈ తేదీలలో తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. పాల వ్యాపారం, పెరుగు వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు ఈ తేదీల్లో ప్రారంభిస్తే మంచిది. అలాగే నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయాలన్నా, నీటి మీద ప్రయాణాలు చేయాలన్నా ఈ తేదీలు అనుకూలిస్తాయి. అదేవిధంగా కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ తేదీలు చాలా మంచివి. అలాగే గృహానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్రలు, వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా ఈ తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే నెలలో వచ్చేటటువంటి 3, 12, 21, 30 ఈ తేదీలు ధనపరమైనటువంటి వ్యవహారాలకు బాగా అనుకూలిస్తాయి. అంటే బ్యాంకులో ఖాతా ప్రారంభించటానికి, అదేవిధంగా బ్యాంకులో ధనాన్ని దాచిపెట్టుకోవటానికి, మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు 3, 12, 21, 30 తేదీలు బాగా అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా ఏవైనా విద్యలు నేర్చుకోవటానికి, వివాహపరమైనటువంటి ముఖ్యమైన చర్చలు చేయటానికి, నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా 3, 12, 21, 30 తేదీలు ఏ నెలలోనైనా విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా 4, 13, 22, 31 తేదీలలో వ్యాపారానికి సంబంధించిన ప్రచారాలు నిర్వహించటానికి అనుకూలము. అలాగే దేవాలయ దర్శనాలకు విశేషంగా అనుకూలము. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారాల గురించి ప్రత్యేకమైన చర్చలు చేయటానికి కూడా 4, 13, 22, 31 తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే 5, 14, 23 తేదీలు గణిత శాస్త్రపరమైనటువంటి విద్యలు, జ్యోతిష శాస్త్రపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటం ప్రారంభించడానికి అనుకూలము. ప్రయాణాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి, సమస్త వ్యాపార లావాదేవీలు, వ్యాపారంలో నిర్వహించే ముఖ్యమైన క్రయ విక్రయాలకు 5, 14, 23 తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే 6, 15, 24 తేదీలు వాహనాలు మొదటిసారి ఉపయోగించటానికి అనుకూలం. నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. నిశ్చయ తాంబూలాలు స్వీకరించడానికి కూడా విశేషంగా అనుకూలిస్తాయి. కాబట్టి ఒక శుభ కార్యక్రమం నిర్వహించుకోవటానికి 6, 15, 24 తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే 7, 16, 25 తేదీలు వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి అనుకూలం. అలాగే భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే 8, 17, 26 తేదీలు ఇనుము, మినుములు, నూనె, యంత్ర పరికరాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. అలాగే మన దగ్గర పనివారిని నియమించుకోవటానికి, ఎవరి దగ్గరైనా పనివారుగా చేరటానికి ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీలు విశేషంగా అనుకూలిస్తాయని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఇక చివరగా 9, 18, 27 తేదీలు ఏ నెలలోనైనా సరే భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే
భోజన సంబంధమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి కీలకమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా 9, 18, 27 తేదీలు విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా తిథులను పరిశీలించుకుంటూ మంచి తిథులు వచ్చినప్పుడు సంఖ్యాశాస్త్రపరంగా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి తేదీల్లో ప్రత్యేకమైనటువంటి పనులు నిర్వహించడం ద్వారా త్వరగా కార్యసిద్ధిని పొందవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా తిథి చూసుకున్నప్పుడు దాంతోపాటుగా సంఖ్యాశాస్త్రపరంగా కూడా ఈ ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన పనులు చేయండి. త్వరగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోండి.